హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఎస్ఎస్ రాజమౌళి ప్రెసెంట్ ఈ పేరు మామూలుగా అయితే మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపిస్తుంది అనమాట. అండ్ ఆయన తీసినటువంటి లాస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సినిమాకి అయితే ఆస్కార్ అవార్డు రావడం జరిగింది నాటు నాటు సాంగ్ కి. సో ప్రెసెంట్ రాజమౌళి నెక్స్ట్ తీయబోతున్నటువంటి సినిమా మీద జనాలందరిలోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి నెక్స్ట్ హీరో ఎవరన్న విషయం కూడా తెలుసు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్నటువంటి సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. అసలు ఎటువంటి సినిమా తీస్తున్నాడు, అసలు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరుంటారు, ఏమైనా వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి. నార్మల్ గా రాజమౌళి సినిమాలు ఏంటంటే సెట్టింగ్స్ ఎంత పెద్దగా ఉంటాయో సెలబ్రిటీలు కూడా అంత ఎక్కువ మందే ఉంటారనమాట. సో నెక్స్ట్ తీయబోతున్నటువంటి మహేష్ బాబు సినిమాలో అసలు మహేష్ బాబుతో ఎంతమంది నటించబోతున్నారు అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. బట్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబుని చూసిన వాళ్ళందరూ కూడా అసలు వెర్రెక్కిపోయారు, పిచ్చెక్కిపోయింది అంటారు కదా, లైక్ అలా ఉందన్నమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మిల్కీ బాగా ఉన్నటువంటి మహేష్ బాబుని ఒక రాక్ సాలిడ్ గా తయారు చేశాడనే చెప్పాలి ఎస్ఎస్ రాజమౌళి. ఈ యొక్క వీడియోలో ఏంటంటే లైక్ అది ఒక ఏదో ఫంక్షన్ లాగా ఉంది. సో ఆ వీడియోలో ఏంటంటే ఒక పక్క కూతురు సితార, మరో పక్క వైఫ్ నమ్రతతో మహేష్ బాబు నిలబడి ఉన్న వీడియో అనమాట అది. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో మహేష్ బాబు యొక్క లుక్స్ చూసిన వాళ్ళందరూ వావ్ అసలు మహేష్ బాబునా ఇతను అసలు రాజమౌళి ఏం చేయబోతున్నాడు మహేష్ బాబుని అనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో ఈ వీడియోలో కూడా మహేష్ బాబు గారి అక్క కూడా ఆయన జుట్టు పట్టుకొని లాగడం, ఇటువంటి కొన్ని ఫన్నీ వీడియోస్ ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఏంటంటే అసలు ఎస్ఎస్ రాజమౌళి ఒక కొత్త లుక్ ని ఇస్తున్నాడు మహేష్ బాబుకి, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అనేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం ఏమంటారు మహేష్ బాబు యొక్క వర్కౌట్స్ వీడియోస్ అన్ని కూడా జిమ్ లో చేసినవి. సో రాజమౌళి ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయం అయితే చాలా మంది క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పటికే రాజమౌళి తండ్రి కూడా విజేంద్ర వర్మ గారు కూడా ఇప్పటికే స్టోరీని అయితే ఆల్రెడీ రాజమౌళి గారి చేతిలో పెట్టడం జరిగిందంట. సో రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి ఆలోచనలు జనాల్లో ఉన్నాయి. బట్ ఈ మధ్య కాస్త నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా యాడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు కూడా 2-3 యాడ్స్ చేస్తారు. అండ్ ఫోన్ పేకి సంబంధించి కూడా వాయిస్ కి సంబంధించిన యాడ్ కూడా వచ్చిందనమాట. అండ్ అలానే ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇప్పటి వరకు ఏ యాడ్ లో కనిపించినటువంటి రాజమౌళి ఈసారి క్రెడ్ లోన్ యాప్ లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లో కనిపించాడు డేవిడ్ వార్నర్ తో. సో అందువల్ల ఏంటంటే జనాలందరూ వీళ్ళు అసలు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే యాడ్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారని. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా అక్కడ ఎస్ఎస్ రాజమౌళితో. సో ఎస్ఎస్ రాజమౌళి అంటే పర్ఫెక్షన్ కి మరో పేరనే చెప్పాలి. అందువల్ల ఏంటంటే ఆయన తీయబెట్టినటువంటి నెక్స్ట్ సినిమా కథ ప్రకారం ఖచ్చితంగా ఆ సెట్స్ కానీ లేదా మహేష్ బాబు చెప్పారు కదా ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దీనికి ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండకుండా యాడ్స్ చేసుకుని వెనక 4 రాళ్ళు వేసుకుందాం అనుకున్నట్టు ఎస్ఎస్ రాజమౌళి. సో అందువల్ల ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ ఫంక్షన్ వీడియో ఏదైతే ఉందో ఇదైతే ప్రెసెంట్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అంటే ఒక లెవెల్ ఆఫ్ వైరల్ అయితే అయిపోయింది అనమాట మహేష్ బాబు లుక్స్ కి. సో ఈ లుక్స్ చూసినప్పుడు మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.